ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అలాగే డీఎస్‌సి 2026కి సంబంధించింది. అలాగే మనకి మొదటగా జాబ్ క్యాలెండర్‌లో రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఏపీపీఎస్‌సి బోర్డ్ ద్వారా అయితే మనకి రిలీజ్ అవుతుందయితే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్స్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి మే 15 అంటే ఈ రోజు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్‌గా చూసుకుంటే 15,023 ఖాళీలతో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్టుగా విద్యాశాఖ మంత్రి గారైతే చెప్పడం జరిగింది. అయితే ముందుగా మనకి ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు అనేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనుకుంటే, ఈ మంత్ లాస్ట్ వీక్ గాని, లేకపోతే జూన్‌లో గాని రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీం కోర్టు నిబంధనల మేరకు ఎవ్రీ ఇయర్ కూడాను మనకి 2 టైమ్స్ అనేది కంపల్సరీగా అయితే టెట్స్ అనేది కండక్ట్ చేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మన పక్క స్టేట్‌లో అయితే ఏప్రిల్‌లో రిలీజ్ చేశారు. అయితే మన స్టేట్‌లో ఇంతవరకు ఈ ఇయర్‌లో నోటిఫికేషన్ కూడాను ఎప్పుడనేది అఫీషియల్‌గా కూడా రిలీజ్ చేయలేదు. కానీ 2 టెట్స్ కంపల్సరీగా ఉండాలి. మనకున్నటువంటి ఇయర్‌లీలో 12 మంత్స్‌లో 6 మంత్స్ అంటే జూన్‌లో కంపల్సరీగా అయితే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వాల్సిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇంతవరకు కూడాను అఫీషియల్‌గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మేబీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. జూన్‌లో అయితే రిలీజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే సుప్రీం కోర్టు నిబంధనల మేరకు సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి అంటే ప్రస్తుతం గవర్నమెంట్‌గా పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడాను టెట్ అయితే తప్పనిసరి చేసిందని ఈ విషయం అనేది నిన్ననే మనకి ఆల్రెడీ అఫీషియల్‌గానే ప్రతి ప్రముఖ దినపత్రికల్లో అయితే ప్రచురించడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే కంపల్సరీగా అయితే టీచర్స్‌కి వాళ్ళకి ప్రమోషన్స్ రావాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళైతే టెట్ అనేది క్వాలిఫై అవ్వడం అనేది తప్పనిసరి చేసిందండి. ఇది మనం చెప్పడం కాదండి. సుప్రీం కోర్టే ఈ యొక్క నిబంధనకనేది చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క గత సంవత్సరం 2025లో సుప్రీం కోర్టు నిబంధనల మేరకు సంబంధించినటువంటి 1523 అయితే నోటిఫికేషన్ అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ముందు అసిస్టెంట్ నోటిఫికేషన్, అసోసియేట్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ నోటిఫికేషన్, అలాగే ప్రొఫెసర్ నోటిఫికేషన్, అలాగే లెక్చరరు, అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇంకా పోస్ట్ అన్నీ కూడాను మనకి హైయర్ ఎడ్యుకేషన్‌కే వస్తాయండి. ఇవన్నీ కూడాను మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్ ద్వారా అయితే మనకి మే 15వ తేదీన ఈ రోజు అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయింది కూడాను. ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఏ కేటగిరీలకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు? అసిస్టెంట్‌కా, అసోసియేట్‌కా, ప్రొఫెసర్స్‌కా, లెక్చరర్‌కా లేకపోతే అసిస్టెంట్ లైబ్రేరియన్‌కా మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? టోటల్‌గా యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పొందడం జరిగింది. మీరు ప్రతి యూనివర్సిటీని చెక్ చేయవచ్చు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీని చెక్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే కంఫర్ట్‌గా మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకుంటారో సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోవచ్చు. అప్లికేషన్ మనకి స్టార్ట్ అవ్వడానికి మనకి ఎప్పటి నుంచి ఆన్‌లైన్ ప్రాసెస్ చేస్తారంటే ఈ మంత్ 18th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ముందరే చెప్తున్నానండి. మీకు నోటిఫికేషన్ ఆన్‌లైన్ స్టార్ట్ అయిన వెంటనే కూడాను మీరు అప్లై చేసే ముందర మీరు డెప్త్‌గా చదవండి. నోటిఫికేషన్‌లో ప్రతి పాయింట్‌ని కూడా మీరు చదివేసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకే. తప్పుగా అయితే మాత్రం ఫిల్ చేయొద్దు ఎవరు కూడాను. ఓకే. మనకి సంబంధించింది అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. చెప్పాను కదా! ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది ఈ నెల 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ విషయానికొస్తే జూన్ 8 అంటే నెక్స్ట్ మంత్ మనకి 8 వరకు అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది ఉంటది. జూన్ 8 నైట్ 12 తర్వాత అయితే క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ అండి. ప్రెజెంట్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా! కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి అయితే వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడాను మనకి అఫీషియల్‌గానే ఈ మ్యాటర్ వచ్చిందండి. వెయిటేజ్ ఏంటి? దేనికి వెయిటేజ్ చూసుకున్నట్లయితే 0.5% వెయిటేజ్ అనేది ఇస్తున్నారండి. అంటే గరిష్టంగా ఇయర్స్ కూడాను యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 10 ఇయర్స్ కన్సిడర్ చేస్తారండి. 0.5% వెయిటేజ్ అనేది ఏడాదికి 0.5% యాడ్ చేస్తారు.
ఎంతవరకు అంటే 10 ఇయర్స్ వాళ్ళ సర్వీస్ ఉన్నంత వరకు కూడాను ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది స్క్రీనింగ్‌కి సంబంధించింది. అలాగే రిటన్ టెస్ట్‌కి చూసుకుంటే మినిమమ్ క్వాలిఫైయింగ్ అయిన మాత్రమే ఇది వర్తిస్తుందండి. రాత పరీక్షలో మినిమమ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో స్క్రీనింగ్ టెస్ట్‌లో వాళ్ళకి మాత్రమే ఈ వెయిటేజ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారండి. సంవత్సరానికి వాళ్ళకి 1 మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ అయితే వాళ్ళు యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూ టైంలో అయితే. రిటన్ టెస్ట్‌లో చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి అయితే 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. బీసీ వాళ్ళకైతే 35 మార్క్స్ అయితే, నెక్స్ట్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే 40% అనేది మినిమమ్ మార్క్స్‌గా నిర్ణయించడం జరిగింది. క్వాలిఫై ఈ పర్సన్స్‌కి వాళ్ళనేది రీచ్ అవ్వాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌కి రిటన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌కి మాత్రమే టెస్ట్ ఉంటదండి. అయితే టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే ఒక పోస్ట్‌కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసే అభ్యర్థులు చూసుకుంటే 12 మంది కంటే ఎక్కువ అర్హులైన అభ్యర్థులుంటే అప్పుడు మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఏపీపీఎస్సీ బోర్డ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. ఒక పోస్ట్‌కి 12 మంది కంటే ఎక్కువ అప్లై చేస్తే మాత్రమే 12 మంది కంటే తక్కువగుంటే నేరుగా స్క్రీనింగ్ కమిటీకైతే పరిశీలనకు పంపించేస్తారండి. ఏంటి స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అంటే డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ ఓడీస్ ఉంటాయి కదా! అందులో మార్క్స్, పీజీలో ఉన్న మార్క్స్, మీరు సెట్ గాని, నెట్ గాని, స్లెట్ గాని క్వాలిఫై అయిపోతే క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే మీకేదైనా టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ బేసిక్ ఉంటే అవన్నీ కూడాను వాళ్ళు బేస్ చేసుకొని అది స్క్రీనింగ్ కమిటీ చేసేసి ఆ రకంగా కూడాను వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు ఒక పోస్ట్‌కి 12 మంది కంటే తక్కువ అప్లై చేస్తే డైరెక్ట్‌గా స్క్రీనింగ్ టెస్ట్‌కెళ్తారు. అలా కాకుండా ఒక పోస్ట్‌కి 12 మంది కంటే కంపల్సరీగా అయితే ఏపీపీఎస్సీ బోర్డ్ అనేది వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక పోస్ట్‌కి ఎంతమంది అప్లై చేశారనే విషయం అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. అయితే ఎవరికి ఎగ్జామ్ ఉండదంటే అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి, అలాగే ప్రొఫెసర్స్ సంబంధించిన పోస్టులు ఉంటాయి కదా! వీళ్ళకైతే ఎగ్జామ్ అనేది ఉండదండి. డైరెక్ట్‌గా వీళ్ళకి ఏంటుంటదంటే స్క్రీనింగ్ కమిటీకి పరిశీలనకైతే పంపించేస్తారు. ఓన్లీ ఎగ్జామ్ దేనికి ఉంటదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించిన పోస్టులకు మాత్రమే రిటన్ టెస్ట్ ఉంటది. ఎప్పుడు అంటే ఒక పోస్ట్‌కి 12 మంది కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఎగ్జామ్ ఉంటది. ఒకవేళ తక్కువ మంది అప్లై చేస్తే డైరెక్ట్‌గా అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి, అలాగే ప్రొఫెసర్‌కి సంబంధించిందే కమిటీ ఎగ్జామినర్ చేయాలో అదే అయితే ఏజ్ విషయానికొస్తే ప్రతి కూడా నోటిఫికేషన్స్‌కి జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే యూనివర్సిటీలో ఏజ్ అయితే పెంచలేదండి. ఉంది. 45 అనేది ఉండడం జరిగింది. ఓకే. ఈ 4 ఇయర్స్‌కి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీలకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్‌కి, అలాగే బీసీ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎంతంటే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ ప్రకారంగా అయితే వీళ్ళకి ఇచ్చడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ జరిగింది. అయితే ఏజ్ ఎక్స్టెన్షన్ అనేది ప్రస్తుతానికైతే ఈ నోటిఫికేషన్‌లో మనకైతే కనిపించలేదు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.